హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. మనలో అందరూ కూడా మాక్సిమం కార్తీక మాసం ప్రతిరోజు దీపారాధన చేసుకునే ఉంటారు కదండీ! కానీ కొంతమందికి ఆరోగ్యరీత్యా కుదరకనో, అడ్డంకుల వల్లనో, ఇంకేదైనా సమస్యల వల్ల కుదరని వాళ్ళు కనీసం కార్తీక సోమవారాలు, పౌర్ణమి తిథుల్లో అయినా చక్కగా చేసుకొనుంటారు గదండీ! అవి కూడా కుదరని వాళ్ళు పోలి పాడ్యమి అని ఉంటదండి. అంటే కార్తీక మాసం అమావాస్య అయిపోయిన తెల్లవారున మార్గశిర మాసం స్టార్టింగ్‌లో వచ్చే డే అండి అది. పోలి పాడ్యమి అంటారు. ఈ సంవత్సరం 2025 నవంబర్ 20వ తారీఖు వరకు కార్తీక మాసం ఉందండి. నవంబర్ 21 నుంచి మనకి మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది. ఆ రోజునే పోలి పాడ్యమి జరుపుకుంటారు. దానినే పోలి స్వర్గం అని కూడా అంటారండి. ఆ రోజున చేసే దీపదానాలుకి చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. ఆ రోజున తెల్లవారుజామునే మహిళలు నిద్రలేచి ఇల్లు అంతా శుద్ధి చేసుకొని దగ్గరలో ఉన్న నదులు లేదా చెరువులలో దీపాలు వదులుతారండి. అలాగే శివాలయానికి కూడా వెళ్లి శివునికి అభిషేకాలు, పూజలు చేస్తారు. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారండి. అలా వదిలిన తర్వాత 3 సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకొని పోలి స్వర్గం కథ వింటారు.